నమస్తే. మేడం, రాజ్ తరుణ్‌కి నిన్న బెయిల్ రావటం జరిగింది. అయితే మీరే ఒక పాయింట్ చెప్పారు. ఒక 2 ఇయర్స్ లివింగ్ రిలేషన్‌లో ఉన్న కోర్ట్ దాన్ని మ్యారేజ్ కిందగానే పరిగణించి తీర్పు ఇవ్వటం జరుగుతది అని జెప్పేసి. బట్ వీళ్ళు 12 ఇయర్స్ రిలేషన్‌లో ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి లావణ్య కేసు ఏమాత్రం ఇదవ్వకుండా అతనికి బెయిల్ రావటం ఎలా చూడొచ్చంటారు? ఏ బేసిస్ పైన ఇచ్చుంటుందంటారు? అంటే ఇక్కడ లావణ్య, రాజ్ తరుణ్ కేసు కొంచెం తలలు పండిన లాయర్‌లకు కూడా అర్థం గానట్లుగా ఉంది. పూర్తి క్లారిటీ ఇద్దరూ ఇవ్వట్లేదు. హ్మ్. అంటే ట్రాన్స్‌పరెంట్‌గా లేదు ఈ కేసు. ఎందుకంటే ఈమె 12 ఏళ్ళు సహజీవనం, 11 ఏళ్ళు సహజీవనం ఇవన్నీ చెప్తా ఉంది. అతను 2017 నుంచి ఆవిడకి నాకు కాంటాక్ట్ లేదని చెప్తున్నాడు. సరే 2017కి వరకు కాంటాక్ట్‌లో లేకపోతే కూడా అంటే 2014 పన్ నుంచి వీళ్ళ స్నేహం అనుకుంటే హ్మ్. 2017 వరకు 3 సంవత్సరాల కాలం సరిపోతది. కానీ లావణ్య 2017లోనే ఇతని పైన ఈ కేసు పెట్టుంటే గనక నిలబడుండేది. హ్మ్. ఒక పాయింట్. రెండోది ఆ తర్వాత ఆమె ఇంకా వేరే వాళ్ళతోటి నాకు సంబంధాలున్నయి అని చెప్పి గుంటూరు పట్టాభిపురంలో ఒక కేసు పెట్టింది. మస్తాన్ సాయి మీద. అవును. అంటే ఈ రిలేషన్‌లో ఉండి ఆ రిలేషన్‌లోకెళ్ళిందా? ఇతను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోవట్లేదని అతని పైన గూడా పెట్టింది కేసు. ఆ! పెట్టింది. ఓకే. అంటే ఇతనితో రిలేషన్‌లో ఉండి అతనితో రిలేషన్‌లోకెళ్ళిందా? లేదా ఇక్కడ తెగదెంపులు చేసుకొని అక్కడికెళ్ళిందా? హ్మ్. ఒకవేళ ఇక్కడ తెగదెంపులు చేసుకోకుండా అక్కడికెళ్ళినా తప్పే. ఇప్పుడు దీన్ని రాజ్ తరుణ్ క్వెషన్ చేస్తే గాని క్వెషన్ అవ్వదు. హ్మ్. కానీ రాజ్ తరుణ్ క్వెషన్ చేయలేదు కాబట్టి ఈవిడకి ఇంక మాట్లాడే రైట్ లేదు. ఇది చాలా హ్మ్, ఆహ్, తర్కబద్ధమైన విషయం. ఇప్పుడు తర్కం వేరు, న్యాయం వేరు, హ్మ్. ధర్మం వేరు, సత్యం వేరు. సత్యం ఏంటి? అప్పటినుంచి ఇప్పటి వరకు ఆన్ అండ్ ఆఫ్‌గా వీళ్ళు కలిసే ఉన్నారు. ఒకే ఇంట్లో ఉన్నారు. ఒక ఇంట్లోనే ఉంటూ ఎవరి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. ఒక కింద ఉన్నంత మాత్రాన వేరే వేరే సంబంధాలు పెట్టుకోలేదని లేదు, పెట్టుకున్నారని లేదు. ఆ రూఫ్ కింద ఉండడమే ఒక సాక్ష్యంగా అనుకోటానికి వీలు లేని పరిస్థితులు లావణ్యే కల్పించుకుంది. ఇప్పుడు గుంటూరులో కేస్ పెట్టకుండా ఉన్నట్లయితే గనక లావణ్య హ్మ్. ఇవాళ చచ్చినట్టు రాజ్ తరుణ్ ఎప్పుడో రాజీకొచ్చేవాడు. ఇప్పుడేంటి? రాజ్ తరుణ్ రాజీకి రాకుండా అతనికొక మంచి అవకాశం ఇచ్చిందే లావణ్య. ఇప్పుడు 17 వరకు కలిసున్నామని జెప్తున్నాడు. మా మధ్య సంబంధాలున్నాయని జెప్తున్నాడు. 17 తర్వాత కూడా కలిసున్నామనే జెప్తున్నాడు అతను. కానీ ఆమెకి నాకు శారీరక సంబంధం లేదని జెప్తున్నాడు. ఆ మాట అనకపోతే కలిసే ఉన్నాము, ఒకే ఇంట్లో ఉన్నాము అని అనకపోతే ఆమె ఆ ఇంట్లో ఎందుకుంది అనే ప్రశ్నొస్తది. హ్మ్. ఇలా చాలా చిక్కుముడులున్నాయి. పైగా ఇవన్నీ చాలనట్లు ఆహ్, లావణ్య జీవితంలో చాలా నష్టపోయింది. చాలా నిరాశకి, కుంగుబాటుకి గురయింది. తనొకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది జీవితంలో. ఇలా జరగడానికి ఆమె తప్పులు లేవా? ఆమె కారణం కాదా? అంటే నేను చెప్పలేను. కానీ ఆమె కారణం అయినప్పటికీ కూడా ఆమెను అలా నడిపించిన పరిస్థితులున్నాయి చూసారా? ఆ పరిస్థితులను రాజ్ తరుణే కల్పించాడు. వీళ్ళు ఎప్పుడో మానసికంగా విడిపోయారసలు. రాజ్ తరుణ్‌ను, లావణ్య. కానీ ఈరోజు తను తన వెనకున్న ఉద్దేశ్యం ఏంటో మనకు తెలీదు. ఈరోజు తను ఈ కేస్ పెట్టటానికున్న ప్రేరేపితం ఏంటో మనకు తెలీదు. కానీ మధ్యలో ఇచ్చిన కొన్ని కొన్ని చిన్న చిన్న హింట్స్ వల్ల మనకర్థమైంది ఏంటి అంటే, ఈ లావణ్యని వదిలించుకోవాలి అని ఒక శుభముహూర్తాన రాజ్ తరుణ్ అనుకున్నాడు. హ్మ్. అంటే ఆళ్ళిద్దరూ కలిసున్నారని కాదు దీన్ని బట్టి. మానసికంగా కలిసున్నారని గాని, ఇంకోటని కాదు. కానీ మొత్తంగా ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేయాలి అనే ఒక ఉద్దేశంలో ఉన్నాడు. వచ్చినప్పుడు ఏం చేశాడు? ఈ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలి అనుకున్నప్పుడు, బహుశా డ్రగ్స్ కేస్‌లో అతనే పోలీసులకు సమాచారం ఇచ్చుండాలి. హ్మ్. ఇస్తే ఆ డ్రగ్స్ కేస్‌లో ఎళ్ళింది కాబట్టి, ఆ అమ్మాయిని వదిలించుకోవటం ఈజీ అని రాజ్ తరుణ్ అనుకునుండాలి.
కానీ నువ్వు నన్ను అలా నా మీద స్కెచ్ చేస్తావా, నేను నీ మీద ఇలా స్కెచ్ చేస్తాను అని ఈ అమ్మాయి ఈ స్కెచ్ వేసి ఉండాలి. ఈ స్కెచ్ వేయడానికి ముందే, ఈ కేసులు పెట్టడానికి ముందే ఆమె సదరు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ లాయరు ఆమెకి ఇలాంటి సలహా ఇచ్చుండొచ్చు. పైగా ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళిద్దరికి పెళ్ళయింది అని చెప్తున్నాడు లాయరు. పెళ్ళయింది అని చెప్పినప్పుడు అసలు ఈమె ఇంకొకళ్ళు ఎవరో నన్ను మోసం చేశారని కేసు ఎట్లేస్తుంది? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బురదలో ఇరుక్కుంటున్నారు. బయటికి రావాలనుకుంటున్నారు. రావాలనుకుంటే సరిపోదు. వచ్చిన తర్వాత ఆ బురదను కడుక్కోవటం కూడా రావాలి. అది రావట్లా వీళ్ళకి. అంటే వీళ్ళ ఆలోచన శక్తిని మించిన సమస్యల్లో వీళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మనం వైజాగ్ శాంతి విషయం కూడా ఇలాగే జరిగింది. సేమ్ 2016లోనే మాకు విడాకులు అయిపోయి నేను ఒక పేపర్ రాసుకున్నాం అని చెప్పి అందరి మొహాన ఒక పేపర్ వేశారు. కానీ సోషల్ మీడియా అనేది ఊరుకోదు కదా. సోషల్ మీడియా ఏం చేసింది, వీళ్ళు పాత రోజుల్లో వేసిన వేషాలు, డ్యాన్సులు, కేక్ కటింగ్లు ఇవన్నీ బయటకు వచ్చినాయి. అరే ఇది మనం అసలు భారతదేశంలో ఉన్నామా వీళ్ళకి వేరే దేశంలో ఉన్నామా? విడిపోయిన భార్యాభర్త ఇంత సఖ్యంగా ఉండటం భారతదేశంలో అయితే జరిగే పని కాదు. విడిపోయిన వాళ్ళు కాట్ల కుక్కల్లో కొట్టుకుంటారు ఇక్కడ, వైషమ్యాలతో ఉంటారు. అట్లాంటిది వీళ్ళు ఏంటబ్బా ఇలా ఉన్నారు అనే అనుమానం వచ్చింది ప్రతి ఒక్కరికి. అంటే వీళ్ళు చెడు చెయ్యాలనుకునేది కూడా పకడ్బందీగా చేయాలి, అది చెయ్యట్లా. వీళ్ళు కూడా అదే పని. ఆవేశంలో, నేను ఓడిపోయాను అనే ఉక్రోషంలో, బాధలో, ఇలాంటి వాటన్నిటిలో, కుంగుబాట్లు, పైగా వీళ్ళకున్న అలవాట్లతో తాగుడు, గంజాయి, డ్రగ్స్, ఇతరత్ర ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది. ఎక్కడో ఉందాం అనుకుంటే ఇక్కడున్నాం. ఒక అర్ధరాత్రి నిద్రలేచి చూసేసరికి మన పరిస్థితి మనకి ఈ విధంగా అర్థమైంది. ఏంటి జీవితం అనుకుంటే, ఇప్పుడు ఎప్పటి వరకు దొక్కిన అడ్డదారులు సరిపోనట్లు ఇప్పుడు కూడా ఒక అడ్డదారిలో న్యాయం అనే పేరుతోటి పగ తీర్చుకుందాము అనుకుంది లావణ్య. ఈ విషయంలో రాజ్ తరుణ్ ఏమీ తప్పులేదు. రాజ్ తరుణ్కి మొత్తం క్లీన్ చిట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం కాదు. రాజ్ తరుణ్ కంత్రితనం రాజ్ తరుణ్ దగ్గర ఉంది. ఆ కంత్రితనాన్ని ఎదుర్కొనే క్రమంలో లావణ్య చాలా తప్పుటడుగులు వేస్తుంది. పైగా లావణ్య దగ్గర ఇంకొక మనస్తత్వం తనని వాళ్ళ సమాజం ముందు చాలా దోషిగా నిలబెట్టింది. ఏంటి అంటే, ఆమెకి సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆమె మీద తాత్కాలికంగా సానుభూతి ఉన్నప్పటికీ కూడా అది వికటించి కోపంగా మారేలాగా చేసుకుంటుంది. కానీ రాజ్ తరుణ్ ఎప్పుడైనా మాట్లాడితే ఇలాగే జరుగుతుంది. రాజ్ తరుణ్ చూడండి, తను మాట్లాడుకోకుండా శేఖర్ భాషతో మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు తప్పంతా అసలు సీన్లో అసలు రాజ్ తరుణ్ ఉన్నట్లు ఎవరు అనుకోవట్లా. లావణ్య, శేఖర్ భాష ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది చాలా 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 తెలివైన నిర్ణయం. అంటే మంచి నిర్ణయం అన్నాం, తెలివైన నిర్ణయం అంటున్నా, కంత్రి నిర్ణయం అంటున్నా. అతనికి రాజ్ తరుణ్కి ఈ సమస్యలోంచి ఎలా బయటికి రావాలి అనే దాని మీద రాజ్ తరుణ్కి ఉన్న క్లారిటీ లావణ్యకి లేదు. ఈమె చాలా ఎమోషనల్ అయిపోతుంది, చాలా ఎమోషనల్ అయిపోతుంది. పైగా దీని వెనక రాజ్ తరుణ్ ఉన్నాడో లేదో, ఉంటే ఉండొచ్చు కూడా. కానీ ఈమె ఆ ఇంట్లో నడిపిన వ్యవహారాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఇంకా 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 లావణ్య మెడకు చుట్టుకుంటాయి. తనే తెలియకుండా లీడ్స్ ఇచ్చేస్తుంది. అసలు ప్రీతి అనే పేరు ఆ అమ్మాయి నోట్లోంచి రాకుండా ఉన్నట్లయితే ఈ ప్రీతి స్టోరీ బయటకు వచ్చేదే కాదు. అలా ఇంకొకళ్ళ పేరు తనే బయటేస్తుంది. శత్రువులకు ఆయుధాలు ఇస్తుంది, తనే లీడ్స్ ఇస్తుంది సమాజానికి. వెరసి ఇవాళ లావణ్య ఓటమి పరిస్థితిలో లావణ్య ఉండటానికి ఇవన్నీ కారణాలు. అందుకే మనము మన మనస్తత్వం, మన మనసు మనం చెప్పేలాగా వినాలి. అవి చెప్పేలాగా మనం విన్నాము అంటే ఇలాగే అవుతుంది. అవి చెప్పేలాగా మనం ఎందుకు తయారవుతాము అంటే కేవలం మన మానసికమైన ఆలోచన విధానం, మనకున్న అలవాట్లు, మనకున్న స్నేహితులు, ఈ మూడు కలిపి మనకి దిశ లేకుండా చేసేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, రేపేమవుతాము అనే జ్ఞానం లేకుండా, అంటే ఆ ఎరుక లేకుండా చేసేస్తాయి. అందువల్ల లావణ్య ఇవాళ ఎలా ఉంది. అందుకని లావణ్య
చట్టపరంగా తనకు వచ్చే హక్కులను కూడా లావణ్య తొందరపాటుతనంతోటి, తనకున్న మానసిక అస్థిరత్వంతోటి తన చేతులారా తన జీవితాన్ని తనే పాడు చేసుకుంది. రైట్ మేడం. థ్యాంక్ యూ.